హలో అండి. ముందుగా అందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో ఈ పవిత్రమైన వరలక్ష్మి వ్రతం హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టమైన పండుగ. నేను వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసి 5 years అయ్యింది. 2021లో ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఏ పూజకైనా ఆదిదేవుడైన గణపతిని ముందుగా పూజించుకోవాలి. గౌరీ సమానమైన పసుపు, లక్ష్మీ స్వరూపమైన కుంకుమ, ఇంకా పసుపు గౌరమ్మ ప్రథమం. వరలక్ష్మి వ్రతంని మన శక్తి కొద్దీ భక్తి శ్రద్ధలతో చేసుకోవచ్చు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, పూలు, గాజులు, చీర, నైవేద్యం, వాయనం ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ వీలైనంత వరకు ముందు రోజు అన్నీ అందుబాటులో పెట్టుకోవాలి. అష్టలక్ష్మిలకు సంబంధించిన పూజా ఫలితం ఏదైతే ఉంటుందో అది ఈ ఒక్క వరలక్ష్మీదేవి వ్రత పూజా ఫలితం వల్ల మనం పొందవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజు విగ్రహ రూపం కానీ ఫోటోకి కానీ అమ్మవారికి పసుపు గౌరమ్మ చేసి పసుపు, కుంకుమ, పూలు, గాజులు, కాటుక, చీర, వీలైనంత వరకు లక్ష్మీ కాసు లేదంటే మన దగ్గర ఉండే పాత బంగారమైనా సరే అమ్మవారికి అలంకరించాలి. నైవేద్యంగా పూర్ణాలు, పరమాన్నం, దద్దోజనం, వడలు, పులిహోర, కొబ్బరికాయలు, ఇంకా పాలు, పండ్లు, నానబెట్టిన శనగలు ఇలాంటివి సమర్పించాలి. పూజలో హారతి ఇచ్చి ధూపం, దీపం, నైవేద్యం సమర్పించిన తర్వాత ముందుగా అమ్మవారికి వాయనం ఇవ్వాలి. వాయనం అంటే తమలపాకు, పువ్వు, 2 అరటిపళ్ళు, వక్కపొడి, కాయిన్, ఇంకా మన శక్తి కొద్దీ వీలైతే బ్లౌజ్ పీస్ అలా వాయనంకి సిద్ధం చేసుకోవాలి. ఫస్ట్ వాయనం అమ్మవారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. మొదటి వాయనం అమ్మవారికి ఇచ్చిన తర్వాత మిగతా వాయనాలు 3కైనా 5కైనా 9 మందికైనా ముత్తైదువులకి వాయనంగా ఇచ్చి ముత్తైదువుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజు తప్పనిసరిగా వినాల్సిన చారుమతి కథని ఇప్పుడు విందాం. పూర్వం కుండినం అనే పట్టణంలో చారుమతి అనే సుగుణవతి ఉండేది. ఆమె భర్తను, అత్తమామలను ఎంతో భక్తి వినయాలతో సేవిస్తూ జీవించేది. ఒక రాత్రి వరలక్ష్మీదేవి చారుమతికి స్వప్నంలో సాక్షాత్కరించి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనను భక్తితో పూజించమని అనుగ్రహించింది. ఆ దివ్య దర్శనాన్ని చారుమతి తన కుటుంబ సభ్యులకు, గ్రామంలోని స్త్రీలకు తెలియచేసింది. శ్రావణ శుక్రవారం అందరూ కలిసి కలశాన్ని ప్రతిష్ఠించి వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించారు. వ్రతం పూర్తి చేసి ప్రదక్షిణలు చెయ్యగానే వారి జీవితాల్లో అద్భుతమైన మార్పు వచ్చింది. ఆభరణాలు, ధనధాన్యాలు, సిరి సంపదలు వారికి సమృద్ధిగా లభించాయి. అప్పట్నుంచి వారు ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తితో ఆచరించి సకల సౌభాగ్యాలతో జీవించారని పురాణ కథ చెబుతోంది. వరలక్ష్మీదేవి అందరినీ సుఖ సంతోషాలతో ఆశీర్వదించుగాక.